హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాబులమ్మ టాక్స్. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో మనకి వినాయక చవితితో అన్ని ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా మన హిందూ ఫెస్టివల్స్లో. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టము వినాయక చవితి. సో ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని, ఇంటి దగ్గరే ఉండేదాన్ని. బట్ దిస్ టైం నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో నేనైతే పర్టికులర్గా ఏం జరుపుకోలేదు. బట్ ఆఫ్టర్నూన్ వరకు వర్షం పడింది కాబట్టి ఈవినింగ్ అలాగా బయటకు వెళ్ళాము వినాయకులు బుజ్జ గణపతిని చూడటానికి. ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్లో ఏం పెట్టారు అని. సో అలాగా మాకు నలుగురు బుజ్జ గణపతులు కనిపించారనమాట. సో మా ఫ్రెండ్స్తో కలిసి చూసేసాను. నాకైతే చాలా బాగా అనిపించారు బుజ్జిగా. అండ్ నేనైతే ఈ ఇయర్ బాగా మిస్ అవుతుంది ఏదైనా ఉందంటే ఇంట్లో ప్రిపేర్ చేసే ప్రసాదాలండి. సో ఎంతమందికి ఇంట్లో ప్రసాదాలు అంటే ఇష్టం అలాగే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో కూడా కామెంట్స్లో చెప్పేయండి. మంచిగా డీజే సాంగ్స్, దేవుడి సాంగ్స్ పెట్టి మంచిగా అందరు గెట్ టుగెదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకైతే ఈ పార్ట్ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? ఎక్కడ చూసినా కూడా ఫుల్ లైట్స్తో మంచిగా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ మేము నిన్న నైటే వెళ్ళి చూసాము ఎక్కడైనా పెట్టారా ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్లో బుజ్జ గణపతులని అని చెప్పి. మాకైతే ఒక్క గణపతి కూడా కనిపించలేదు ఆల్ ఆఫ్ ఏ. అండ్ నైట్ మొత్తం ఫుల్ వర్షం, మార్నింగ్ కూడా ఫుల్ వర్షము. ఇంకా ఈరోజు ఎట్లాగో సెట్ చేసేసారు. సో అదనమాట, దేవుని మీద భక్తితో అండ్ ప్రేమతో చేస్తే ఎంత అడ్డంకులు వచ్చినా కూడా అలా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బుజ్జి గణపయ్య, ఎకో ఫ్రెండ్లీ గణపయ్య, చాలా బాగా సెలబ్రేట్ చేశారు మంచి డీజే సౌండ్స్తో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా నాలాగే ఇలాగ ఈ పండుగ అంటే ఇష్టమా? డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ ఇక్కడ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గణపయ్య అనమాట. మేము చూసిన గణపయ్యల్లో ఎకో ఫ్రెండ్లీ గణపయ్య బుజ్జిగా ఉన్నారు. చాలా బాగా నచ్చింది నాకు అదనమాట. ఇక్కడ ఇంకా డీజే పెట్టుకొని దేవుడి సాంగ్స్ పెట్టుకొని కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా డిన్నర్ టైం వచ్చేసరికి మా హాస్టల్లో ఇలాగ పెట్టారనమాట. వెజ్ బిర్యానీ అండ్ రైతా అండ్ సేమియా పాయసం, ఇంకా పన్నీర్ కర్రీ పెట్టారు. యాక్చువల్లీ ఈరోజు వెనస్డే కదా, మాకు నాన్ వెజ్ పెడతారు. సో దానికి రీప్లేస్మెంట్గా మొత్తానికి పన్నీర్ కర్రీ పెట్టేశారు. సో స్వీట్ ఇంకొంచెం మంచిది పెడతారు అనుకుంటే అది మిస్ చేసి నార్మల్గానే పెట్టేశారు. సో నాకైతే ఓకే, బట్ ఇంకొంచెం బాగా పెడితే బాగుంది కదా అలా అనిపించింది. సో అదనమాట, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ గైస్ దెన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. యాక్చువల్లీ నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేదు. స్టార్టింగ్లో పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.